నమస్తే. 1990 ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడు. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సరే, ఇప్పుడు ఈరోజు మన ప్రధానమైనటువంటి టాపిక్ మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో దావోస్ పర్యటన. మన భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, ఆయన తనయుడు లోకేష్ గారు ఐటీ మంత్రి హోదాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నారు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది, రెవెన్యూ మినిస్టర్. అంటే ఏ మేరకు పెట్టుబడులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి, టెక్నాలజీ మీద ఏ మేరకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేస్తున్నాయి, ఇప్పుడు విద్యార్థులు మరి ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ప్రపంచాన్ని ఊపేస్తుంది, ఎక్కడ పెట్టినా ఏఐ టెక్నాలజీ. సో ఇప్పుడు విద్యార్థులు ఏ విధంగా తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సార్ ఈ దావోస్ పర్యటనల నేపథ్యంలో? దావోస్ అనేది డెఫినెట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో అది 50th అండి. అది 1971లో స్టార్ట్ చేశారు. మధ్యలో కోవిడ్ టైంలో కూడా జరగలేదు, బట్ 50th అండి. 51 జరుగుతుంది మనకి. సో ఆల్మోస్ట్ 130 దేశాల నుంచి ప్రతినిధులు వెళ్ళారు. మన భారతదేశం నుంచి కూడా వెళ్ళారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైష్ణవి అశ్విని గారు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 3 persons వెళ్ళడం జరిగింది. జోషి అని ఇంకొక మినిస్టర్ ఉంటారండి, ఆయన కూడా వెళ్ళారు, ప్రహ్లాద్ జోషి అని. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, అఫ్ కోర్స్ కొత్తగా చిరంజీవి గారిని కూడా తీసుకెళ్ళాడు. అంటే చిరంజీవి గారు ఏదో ట్రిప్కి వెళ్ళారు, ఫ్యామిలీ ట్రిప్కి. సో రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చారని తెలుసుకొని కాల్ చేసి ఆయన కూడా పిలిపించుకున్నారు. అంటే ఆయన ఒక ఫేస్ కదా సార్, ఇప్పుడు ఆయన ఒక పెద్ద స్టారు, మాజీ కేంద్ర మంత్రి. సో కాబట్టి మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాటి మీద లేకపోతే ఇంకోటి ఆయన చూపించి కూడా ఏదైనా పెట్టుబడులు రాబట్టుకునే అవకాశం ఉండొచ్చు. సో అట్లా వెళ్ళారు. సో ఓవరాల్గానండి పొలిటికల్ ఆస్పెక్ట్స్ చాలా ఎక్కువ జరిగిందండి. ఫస్ట్ టైం అంటే ట్రంప్ వచ్చాడు, మాట్లాడాడు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. మొరాకో కానీ లేకపోతేనేమో మీకు యుఎస్ ప్రెసిడెంట్ అయితే మొత్తం అమెరికా గురించి దేశం చెప్పుకున్నాడు. వార్లు ఆపాను అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అమెరికా లేకపోతే ఇది లేదని చెప్పాడు. కెనడా వాళ్ళు గట్టిగా అపోజ్ చేశారు. జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ చాలా ఆస్పెక్ట్స్ జరిగినాయి. అది పక్కన పెట్టేద్దాం. జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ సపరేట్గా మనం ఏదైనా ఎపిసోడ్ ఆల్రెడీ కొంత చేసాము, మనం డిబేట్ ఒకటి చేసాము. అందులో ఏదైనా వినాలనుకుంటే అది వినొచ్చు మన ప్రేక్షకులు. ప్యూర్ జియో పొలిటికల్ మాట్లాడింది. ఓకే, సో ఇక్కడికి వద్దాం. టెక్నాలజీ ఓవరాల్గా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసి ప్రపంచాన్ని శాసించి ప్రపంచ నెంబర్ 1 అవ్వాలంటే మూడే అండి. ఒకటి ఏఐ, ట్రేడింగ్, నెక్స్ట్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, ఎనర్జీ. ఈ 3 ఉంటే ప్రపంచాన్ని శాసించొచ్చాడు. సింపుల్ రూల్, మీకు బాటమ్ లైన్ చెప్పాలంటే ఇప్పుడున్న ఫ్యూచర్ అయినా సరే ఇప్పుడైనా సరే. అది చైనా 30 ఏళ్ల క్రితమే గమనించి, ఇప్పుడు అందరూ చెప్పిన తర్వాత మనం చెప్పుకోవడం గొప్ప కాదు, 30 ఏళ్ల క్రితం ఊహించింది. అది ఊహించి టెక్నాలజికల్గా ఇన్నోవేషన్ ప్రకారం అమెరికా ముందుంది కాబట్టి మనం కూడా ముందుకెళ్ళాలని స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేసి, కాలేజీ చేసి, తర్వాత రీసెర్చ్ చేసి మొత్తం మీద స్ట్రెంగ్తన్ అయిపోయింది అది. సో భారతదేశంకి ఇప్పుడు అర్థమవుతుంది. మేబీ మనకు టైం పట్టొచ్చు. అవును, సెకండ్ టైర్ ఏఐలో మేము ముందున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది కరెక్టే. అంటే మన ఫస్ట్ టైర్ కాదు కదా, చైనా అంటే ఉంటుంది ఆబ్వియస్గా. టెక్నాలజీ ఇన్నోవేషన్తోనే వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదన సృష్టించవచ్చు. అంతే కదండి, ఏమీ లేకపోతే టెక్నాలజీతోనే కదా ఎన్ని డబ్బులు మనకి అవుతున్నాయి కదండి. సో వీళ్ళు ఏం చెప్పారంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మనకు దావోస్లో వచ్చినాయో మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్స్ అడిగారు కాబట్టి జస్ట్ చెప్పేస్తానండి ఒక లైన్. ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే 15 లక్షల కోట్ల మీకు మహారాష్ట్రకి వచ్చిందండి, ఫస్ట్ ప్లేస్లో ఉందంటే. అట్లాగే ఉత్తరప్రదేశ్ మామూలుగా ఒక 14-15 కోట్ల దాకా వచ్చినాయి. తెలంగాణ కూడా అంతేనండి, 12-13 కోట్ల దాకా వచ్చినాయి. లారియల్ అని ఒక బ్యూటీ కంపెనీ, సగార్డ్ అని కొన్ని కంపెనీస్ ఆల్రెడీ టైఅప్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ కూడా మీకు RMZ అని రియల్ ఎస్టేట్ కంపెనీ, బ్రూక్ ఫీల్డ్ అని ఇట్లాంటివి ఈవెన్ UAEలో కూడా కొన్ని పెట్టుబడులు వచ్చినాయి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే అస్సాం ఫస్ట్ టైం 1 lakh crores వచ్చినాయి. ఫస్ట్ టైం 4% ఏకంగా. అస్సాం ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అసలు. అంబానీ ఎవరైతే ఉన్నారో ముఖేష్ అంబానీ 6 లక్షల కోట్లతో ప్రపోజల్, ఆయన బిజినెస్ ప్రపోజల్ పెట్టాడు. ఫుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్ ఒకటని కాదు, డిఫెన్స్, ఫుడ్, అన్ని రకాల ఇండస్ట్రీస్. సో ఇలాగా మామూలుగా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది 85,000 కోట్లు రఫ్గా అన్నీ కలిపి. అంటే మన 25% వచ్చినాయని చెప్తున్నారు. 25% అంటే అది ఏప్రిల్ నుంచి కలిపి చెప్తున్నారులేండి. ఏప్రిల్ 25 నుంచి కలుపుకుని మొత్తాన్ని కలిపి అనే ఉద్దేశంతో చెప్తున్నారు వాళ్ళు యాక్చువల్గా. బట్ ఎక్కువ వచ్చింది మీకు మనకంటే అస్సాం ఎక్కువ వచ్చింది, ఈవెన్ మహారాష్ట్ర ఎక్కువ వచ్చినాయి.
ఇందులో రకరకాల ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉన్నాయి మనకి ఆంధ్రాకి వచ్చినాయి అయితే, ఎందుకంటే మనకు కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ వచ్చినాయి. టెక్నాలజీ పరంగా ఉన్న డెవలప్మెంట్స్లో వద్దాం అప్పుడు మనం యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ ఇండియా ఈ మధ్యన రీసెంట్గా యూఏఈ నుంచి మనకి MBZ మహమ్మద్ బిన్ జియాద్ ఎవరైతే వచ్చారో డీల్స్ కూడా జరిగిన కొన్ని డిఫెన్స్ కానీ లేకపోతే LPN గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో 0.5 మిలియన్ సప్లై పర్ 1 ఇయర్కి, నెక్స్ట్ 10 ఇయర్స్కి 10 బిలియన్ వరకు మేము చేస్తామని చెప్పి అన్నారు. కొన్ని ఆయిల్ డీల్స్ కూడా బాగా జరిగినాయి. యూఏఈ నుంచి వచ్చాడు, 2 అవర్స్లో వెళ్ళిపోయాడు. సరే వేరే అదర్ జియోపొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉంటే ఉన్నాయి కానీ బట్ కొన్ని డీల్స్ మంచి డీల్స్ జరిగినాయి. అందులో టెక్నాలజీ డీల్ కూడా ఒకటి జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే యూఏఈ వాళ్ళు, మా దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉంది, మన ఇద్దరం ఎందుకు కలవకూడదు, కరెక్ట్ అది. అంతేకాదు యూఏఈ అంటే డబ్బులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. అవును సార్, అవును. మన దగ్గర టాలెంట్ ఉంది, కలిపి ఎందుకు చేయకూడదు, కలిపి మనం చేద్దామన్నారు. డెఫినెట్గా అది మంచి డీల్ అది. డిఫెన్స్ రంగంలో కూడా ఇండియా కూడా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అని చెప్పి మనకి ఎలాగైతే మేక్ ఇన్ అమెరికా లాగా మనం కూడా స్లోగన్ ఇప్పటి నుంచో ఉంది మనకి. డిఫెన్స్ సంబంధించి ఏదైతే మనం వాళ్ళకి సప్లై చేయడం లేకపోతే మన వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళు ఇస్తానని చెప్పారండి యూఏఈ వాళ్ళు. సేఫ్టీ కానీ లేకపోతే అన్నిటికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తానన్నారండి వాళ్ళకి, సైబర్ సెక్యూరిటీలో వాటిలో వీటిలో. సో అట్లాంటి కొన్ని జరిగినాయి. అయితే అలాగే మనకి ఇప్పుడు ట్రేడ్ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి అమెరికాతో, వాళ్ళు ఏం చెప్పారంటే యూఏఈ వాళ్ళు, మేము ట్రేడింగ్ ఎక్కువ చేసుకుంటాం మీ దగ్గర, భారతదేశం నుంచి ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే జ్యువెలరీ కానివ్వండి, ఏవైతే ఉంటాయో మనం సప్లై చేస్తామో, ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే మనం చేస్తామో దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చేలాగా వేరే వాళ్ళకి అమ్మేలాగా బైపాస్ అవుతుంది సార్. మనం చేయాలంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అవును. యూఏఈ వెళ్ళి ఎక్కడి నుంచి యూఏఈ పోర్టులు, మనకి పోర్ట్ దగ్గర డిలేలు ఎక్కువ ఉన్నాయి, మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం. యూఏఈ పోర్ట్ చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. షార్జా కానివ్వండి లేకపోతే దుబాయ్ కానీ మంచి అబుదాబి కానీ పోర్టులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదండి. మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పడతారు అక్కడి నుంచి. సో ఇట్లాంటివి జరిగినాయి. అందులో టెక్నాలజీ చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్స్పెక్టివ్లో చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీ అది స్టార్ట్ చేశారు ఆయన. ఆల్మోస్ట్ IBMతో టై అయ్యారు. సో ఎవరైతే అరవింద్ కృష్ణ ఎవరైతే ఉన్నారో IBM CEO, ఆయన కూడా మొన్న వచ్చాడండి దావోస్ మీటింగ్లో. 156 bytes దాంతో ఒక మంచి క్వాంటమ్ కంప్యూటర్ని 2026లో పెడదామని చూస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు లేదండి అంత సైజ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్. సో దానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. దానికి ఏదో మనీ ఎన్నో వేల కోట్లు ఏదో ఖర్చు పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేస్తామని చెప్పారు. దాని తోడుగానే సంబంధించి కూడా చాలా డెవలప్మెంట్స్ అయితే చేస్తాం, పెట్టుబడులు రావాలని చెప్తున్నారు. కొన్ని స్టార్టప్స్గా చేస్తున్నారు. దానికి కూడా కొన్ని పెట్టుబడులు ఆకర్షించారు వాళ్ళు. సో ఓవరాల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే మీకు దావోస్లో జరిగినటువంటి ఒప్పందాలు కానీ లేకపోతే టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళటం కానీ, టెక్నాలజీ వారు జరుగుతుంది మనకి చైనాకి కానీ యూఎస్కి కానీ, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా మొత్తం అంతా టెక్నాలజీ AML మధ్యలో చుట్టూ జరుగుతుందన్న విషయాన్ని మనం కంక్లూడ్ చేయాలి. ఎవడైతే ఇటు కింగ్ ఉంటాడో ఆడేనండి ఇంకంతే. మనకి భారతదేశానికి ఎంత యూత్ పవర్ ఉంది కాబట్టి ఈ యూత్ పవర్ని ఎందుకు మనం వాడలేకపోతున్నాం? కొత్త స్టార్టప్స్, కొత్త బిజినెస్లో వెళ్ళాలంటే గవర్నమెంట్ ముందుకు వచ్చి ముందు చెత్త కాలేజీలు తీసేసి పనికిరాని కాలేజీలు ఏదైతే Tier 3 కాలేజీలు ఉన్నాయో కొంచెం మంచి కాలేజీలని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, అలా ఉస్మాన్ యూనివర్సిటీ ఉందండి. రేవంత్ రెడ్డి పోయి నేను స్టాన్ఫర్డ్ చేస్తాను, ఆక్స్ఫర్డ్ చేస్తానంటే అసలు స్టాన్ఫర్డ్ అంటే ఆక్స్ఫర్డ్ అంటే కనీసం 0.001% అని అవగాహన కూడా లేదని చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా. ఏం చేస్తాడు? స్టాన్ఫర్డ్ చేస్తాడు అసలు కనీసం ఆ గోడకు ఉన్న పెయింటింగ్ కూడా ముట్టుకోలేము మనం. ఇది రియాలిటీ కదా. ఫ్యాకల్టీ లేదు, టెంపరీ ఫ్యాకల్టీ పెట్టి నడిపిస్తున్నాడు 10 ఏళ్ళు ఇంజనీరింగ్. ఏంటి అవర్లీ బేసిస్ ఫ్యాకల్టీ ఉంటారు తెలుసు కదా మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదండి అక్కడ, ల్యాబ్లు లేవు. ఏంటిది? ఎవరికైనా ఉస్మానియాకి వెళ్ళాలని డ్రీమ్ ఉందా? ఒక కాలేజీ గొప్ప కాలేజీ ఎప్పుడు అంటారంటేనండి, ఆ కాలేజీకి వెళ్ళాలని లక్షల మంది డ్రీమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాడు కాల్టెక్కి వెళ్ళాలి, ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలి, ఇంకొక కాలేజీకి వెళ్ళాలి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ చేసే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. ఉస్మానియాలో ఎవరైనా డ్రీమ్ చేస్తాడు అసలు? ఇంకా టాప్ ఏంటి అంటే సరైన అవగాహన లేక పొలిటికల్ ఎమోషనల్గా అయితే చెప్పు ఉండొచ్చు కదైనా. నా దగ్గర ల్యాండ్ ఉంది కదండి. ల్యాండ్ ఉంటే ఏంటి? భారతదేశంలో బోల్డ్ ల్యాండ్ ఉంది, అయితే ఏంటి? దుబాయ్లో ల్యాండే లేదు, ఇసుక ఉంది, మరి అలా చేయలేదేంటి? ఖతర్లో ఉంది, సౌదీలో ఉంది, ఇసుక ఉంది, ఇసుక దెబ్బలు ఉన్నాయి, నీళ్లు లేవు, మొక్కలు లేవు. 50 ఏళ్ల క్రితం సింగపూరే ఉంది, మలేషియా ఉంది, మరి చేయలేదేంటి వాళ్ళు? నేల ఉంటే మాత్రం ఏం ఉపయోగం నీకు? బోర్డు రిసోర్సెస్లోనే నువ్వే చెప్తున్నావు. రేర్ ఎర్త్ మెటీరియల్స్లో లిథియం ఉందని చెప్తున్నావు జమ్మూ కాశ్మీర్లో. మరి సెమీ ఫ్యాక్టరీ ఎక్కడ వస్తాయి? సో ఇవన్నీ కూడా పొలిటికల్గా నేను అనుకున్నప్పటికీ కూడానండి, నేనేమంటానంటేనంటే మన బ్లైండ్గా చైనా సిస్టమ్ని ఫాలో అయిపోతే బెటర్ అండి. వాళ్ళు సక్సెస్ అయిన మోడలే కదా. స్కూల్ ఎడ్యుకేషన్ని, కాలేజ్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, IBM కానీ లేకపోతే వైష్ణవ గారు ఏం చెప్తున్నారంటే, పెద్ద మోడల్స్ మనం చేయలేము, 1 trillion పారామీటర్స్ ఉన్న మోడల్స్ చేయలేము, 50 billions ఉన్న పారామీటర్స్ ఉన్న మోడల్స్ చేస్తూ చిన్న మోడల్స్, ఏ మోడల్స్ చేస్తే 90% ఆఫ్ ది నెసెసిటీస్ అని తీరిపోతాయి. అంటే అది కాదండి, పెద్ద వస్తువు చేసి 100% సక్సెస్ అవడం కంటే డిఫెన్స్కి ఒక యాప్, రైల్వేకి ఒక 2 యాప్లు, ఫుడ్కి ఒక యాప్, మీడియాకి ఒక యాప్, అలా చిన్న యాప్స్, చిన్న చిప్స్ పెట్టుకుని 25 nanometer ఉన్న చిప్స్ తయారు చేసి పెట్టుకుని డ్రోన్స్, ట్రైన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆటోమొబైల్స్, వీటిలన్నింటికి ఏవైతే ఉన్నాయో
వీటికి సరిపడా ఇన్వెస్ట్మెంట్ అంత హ్యూజ్గా మన భారతదేశం పెట్టలేదు కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ వచ్చి చిన్న చిన్న యాప్స్ తయారు చేసి చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్ కూడా ఏవైతే చిన్న చిన్న సైజులో అవి చేస్తే ఒక 90% ఆఫ్ ది అవసరాలు మన భారతదేశం మనమే తీర్చుకోగలం, వేరే దేశం మీద ఆధారపడక్కర్లేదు, చైనా నుంచి యూఎస్ నుంచి తెచ్చుకోక్కర్లేదు అనేది చెప్పారు. నిజంగా మంచి పరిణామం అది. ఒకేసారి అన్ని కోట్లు పెట్టలేం కదా, రియాలిటీ కదండి అది. మనం అన్ని కోట్లు పెట్టి మనం చేయలేం కదండి. ఇప్పుడు అమెరికా వాడు పెట్టినట్టుగా నేను 1000 కోట్లు పెడతాను అంటే చైనా వాడు పెట్టినట్టు పెట్టలేం. తక్కువ అమౌంట్తోనే ఎక్కువ లాభాలు ఎలా తేవాలని ఆలోచిస్తున్నారు. మంచి పరిణామం ఉంటుంది. దీనికి పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చక్కగా చదువుకున్నప్పుడు సరైన కాలేజీలో సరిగా ఉన్నా లేకపోయినా కూడా మీరే ఆన్లైన్లోకి వెళ్ళి మీరే కోర్సులన్నీ ఓన్గా నేర్చుకుని ప్రాజెక్టులు చేసి చక్కగా ఈ టెక్నాలజీ మీద పూర్తి అవగాహన తెచ్చుకుని ఓన్గా నేర్చుకుని కొత్తగా కంపెనీస్ పెట్టి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి యువత మీద పడింది. ఎందుకంటే ఇప్పుడున్న యువతకున్న ఆపర్చునిటీస్ మీరు చదివినప్పుడు లేవండి. మీరు ఆనెస్ట్గా చెప్పండి, మీరు చదివినప్పుడు ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ అంటే ఎన్ని ప్రొడక్ట్లు వస్తున్నాయండి, ఎన్ని బిజినెస్లు పెరిగిపోతున్నాయి. క్వాంటమ్ అంటున్నారు, ఎంఎల్ అంటున్నారు, ఏఐ అంటున్నారు, రాకెట్ అంటున్నారు. గంటలో ఎలాన్ మస్క్ వచ్చి నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్ గంటలో తీసుకెళ్తానని చెప్తున్నాడు, స్పేస్ ఎక్స్ అని చెప్తున్నాడు. ఎలక్ట్రిక్ డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి. అంటే ప్రపంచం ఎప్పుడు చూడనంత డెవలప్మెంట్ చూడటం మొదలెట్టింది. 1 year అయింది. అవును, ఎప్పుడు చూడలేదు. ఇది కరెక్ట్ టైం అండి యూత్కి. ఇంకొక 10 ఏళ్ళు మీకు పరిగెడద్దే, ఎవడు ఆపలేడు దీన్ని. ఎవడు ఆపడానికి కుదరదు. టెక్నాలజీకి భయపడితే నువ్వు జాబే లేదు నీకు. అది మీడియానా, అగ్రికల్చరా, ఫార్మానా, హెల్త్ కేర్ ఇండస్ట్రీయా, మెడికలా కాదు, అన్నింటిలోకి దూరిపోయింది అది. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి బ్రెయిన్ సరిపోవట్లేదు పేరెంట్స్కి. ఇలా కంప్యూటర్ సైన్స్ అంటే ఏదో కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు, కాదు, ఇది అన్నింటిలో దూరిపోయింది. అగ్రికల్చర్లో ఉంది కదండి. ఇప్పుడు అగ్రికల్చర్ టెక్నాలజీ లేదేంటి? ఎప్పుడు వర్షం వస్తుంది, ఏ క్రాప్ వేయాలి, ఏ మొక్క ఎలా అమ్మాలి, ఎలా తేవాలి, మొత్తం అన్నింటిలో టెక్నాలజీ వెళ్ళిపోయింది కదా. ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయి భారతదేశ ప్రభుత్వం 12 రకాల డిపార్ట్మెంట్కి 12 రకాల యాప్లు తయారు చేసింది సొంతంగా. అవి ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు వాడుతున్నారు. మాకు డిఫెన్స్ చాలా ఎక్సెప్షనల్గా సక్సెస్ అయ్యామని చెప్పాడు ఆయన. దావోస్ మీటింగ్లో కూడా చెప్పాడు ఆయన. అంటే 12 యాప్లు తయారు చేసాం. అలాగే ఏం చెప్తున్నారు, మనకి సెమీ కండక్టర్ చాలా కావాలి. ప్రతి దాంట్లో చిప్లే కదా వాడతాం మనం, ట్రాన్సిస్టర్లే కదా వాడతాం మనం. అన్నప్పుడు ఏం చెప్తే 24 స్టార్టప్స్ని భారతదేశ ప్రభుత్వం ఎంకరేజ్ చేసి 19 స్టార్టప్స్కి ఫండింగ్ కూడా అరేంజ్ చేసింది. ఈ 28 ఏదైతే మీకు నానోమీటర్స్ ఏదైతే ఉంటే కొంచెం పెద్ద సైజు పాతవే, అంటే మరి 4 నానోమీటర్ 5 నానోమీటర్ అంటే పెద్ద అడ్వాన్స్డ్ మెషినరీస్లో వాడతారో అది మనం చేయలేం, వాళ్ళు ఖర్చుతో కూడుకున్న పని. రెగ్యులర్గా వాడి వాటికి ఏదైతే మనం వాడతామో అది 28 నానోమీటర్ సంబంధించి స్టార్టప్స్ 24 స్టార్టప్స్ వస్తే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, పూర యూత్ నేర్చుకోండి, ఐడియాస్ పెట్టుకోండి. ఉత్త ఐడియా ఉంటే సరిపోదు. అలాంటి ఇప్పుడు వీడియో ఉన్నట్టు ప్రతి నాకు ఐడియా ఉందని చెప్పేస్తారు. ఐడియా ఉంది, చాట్ జీపీటీలో కొట్టినా కూడా ఐడియా వస్తుంది. ఐడియాలు అంటే నా ఉద్దేశం నాలెడ్జ్ నేర్చుకుని నాలెడ్జ్ ద్వారా రియల్గా వచ్చినటువంటి ప్రాబ్లం అని. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, అరవింద్ కృష్ణన్ ఏం చెప్పాడంటే సీఈఓ, ఐబీఎం అంటే ఆల్మోస్ట్ క్వాంటమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. అవును, ఇండియాలో ఉన్న పిల్లలందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ ద ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్రాబ్లమ్ని క్రియేట్ చేయట్లేదు. అది చైనా, యుఎస్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది, చేసి సాల్వ్ చేస్తుంది. అది నేను ప్రాబ్లం ఇచ్చానండి మీకు, ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు. మీరు సాల్వ్ చేసినట్టంతే యు ఆర్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. ఇన్నోవేషన్స్ ఎందుకు వస్తాయి? కొత్త ప్రాబ్లమ్ని నువ్వే ఆలోచించి క్రియేట్ చేసేయాలి. క్రియేట్ చేస్తే కదా ఎలాన్ మస్క్ చేయగలిగితే నేను స్పేస్ ఎక్స్ తయారు చేశాడు, లేకపోతేనేమో ఇవన్నీ తయారు చేయగలిగాడు. అంటే ప్రాబ్లమ్ని కూడా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయండి. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆయన, వైష్ణవి ఐటీ మినిస్టర్, 90% ఫెయిల్యూర్స్ని చూడడానికి సిద్ధపడాలి మీరు. ఎందుకంటే ఎనీ ఇన్నోవేషన్, ఎనీ డెవలప్మెంట్, ఎనీ ఏది తీసుకున్నా కూడా ప్రపంచంలో మీరు చూస్తే 90-95% ఫెయిల్యూర్ అయిన తర్వాత సక్సెస్ అవుతాం. అవును సార్. ఫెయిల్యూర్స్కి భారతదేశ యువత భయపడుతుంది. ఫెయిల్యూర్ అనేది సక్సెస్గా తొలిమెట్టుగా చూడాలి కదా. ఫెయిల్యూర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సక్సెస్. అవును, అదేమో ఆపోజిట్ వర్డ్స్ కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులే ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారండి, 2019 ఎన్నికల్లో తన ఎమ్మెల్యేగా ఓడిపోయినట్టు ఈరోజు కింగ్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్నాడు కదా, ఆయనే వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని. అంతే. అందులో డౌట్ లేదు. చంద్రబాబు గారి పేరున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పెట్టినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి స్టేజ్ ఆయనకు ఉంది. ఈ రోజు ఆ ఫెయిల్యూర్ తట్టుకునే కదా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు తట్టుకుని రాలేదా? రేవంత్ రెడ్డి గారు అండి, మరి ఆయన కూడా మధ్యలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కొడంగల్లో. అవును, 2018 జరిగిన ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా ఓటమి చెందాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఎంపీ అయ్యారు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో అండి ఈవెన్ బిజినెస్లో కూడా ఎలాన్ మస్క్ ఉన్నాడు అనుకోండి, 2008లో బ్యాంక్రప్ట్ అయిపోయాడు, మొత్తం అంతా స్పేస్ ఎక్స్ మొత్తం అంతా అయిపోయింది, ఏమీ లేని రోడ్డు మీదకి వచ్చేసాడు. బిల్ గేట్స్ అలా వచ్చిన వాళ్ళే. అంటే అందరూ ఇలా ఫెయిల్యూర్ అయిన వాళ్ళే. అతను ఏం చెప్తారు, ఇండియాలో మీకు ఎక్కువ ఇన్నోవేషన్స్ స్టార్టప్స్ మీకు రావాలి అనుకున్నట్లయితే ఫెయిల్యూర్కి భయపడకండి, రిస్క్ చేయండి.
మీ ఫెయిల్యూర్ భయపడకపోతేనే మీకు ప్రాబ్లమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే వస్తాయి అని చెప్తున్నాడు. అంటే అలా ఉద్దేశం ఎవడో ఏమి చదవకుండా ఏదో మామూలుగా కాలేజీలో చదివి రిస్క్ చేయమని కాదండి. కొంచెం మేధావులు చాలామంది భారతదేశంలో మంచి మంచి ఐఐటీస్లో మంచి మంచి ప్లేస్లో చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జాబ్స్కి వెళ్ళి సెక్యూరిటీ జాబ్స్ అనొద్దు. మీరు బయటకు వచ్చి ఇన్నోవేటివ్గా ఆలోచించి భారతదేశాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తారో మనం ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాడు. కరెక్ట్ అది. ఇప్పుడు చాలా మంది టాప్ స్టూడెంట్స్ ఉంటారండి. ఇప్పుడు ఎవడో IIIT హైదరాబాద్ ఉంది, నెంబర్ 1 ML ల్యాబ్ అది, ఇండియాలో టాప్ 5లో ఉంటుంది ఒక ల్యాబ్ అది, IIIT మన గచ్చిపోయిలో ఉన్నది. ఆ ల్యాబ్లో ఉండి రోబోటిక్ ల్యాబ్లో ఉన్న వాళ్ళు వచ్చి జాబ్ చేయడం కంటే అక్కడ రీసెర్చ్ లేకపోతే ఇంకోటి చేసి ఇన్నోవేటివ్గా ఆలోచించి బయటకు జాబ్ చేసినా కూడా 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎందుకు ఇన్వెస్టర్స్ని పట్టుకుని ఏదైనా స్టార్టప్స్లోకి ఎందుకు ఆలోచించరు? అంటే గవర్నమెంట్ సపోర్ట్ సరిగా లేదు, మాకు డబ్బులు లేవని రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. లేవని నేను అనట్లా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తే కనీసం భారతదేశం ముందుకెళ్తుందా? మీరు కోఆపరేటివ్గా స్టూడెంట్స్ అందరూ ఇలా ఆలోచించండి చెప్తున్నాడు ఆయన. అరవింద్ కృష్ణ చెప్పారు, మిగతా కంపెనీ CEOs చెప్పారు, వైష్ణవి చెప్పాడు, ఆయన అశ్విని వైష్ణవి గారు చెప్పారు, మిగతా ఈవెన్ అఫ్కోర్స్ కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా వెళ్ళారు మనకి ఏవియేషన్ మినిస్టర్. సో ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో ఇది గోల్డెన్ టైమ్, గోల్డెన్ ఆపర్చునిటీ అండి. దయచేసి ఈ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా నేనేమంటానంటే మంచిగా అండర్ గ్రాడ్యుయేషన్ బాగా చదవండి, మంచి కాలేజీలో చదవండి, లేకపోతే మంచి కాలేజీ కాకపోతే మీరు స్కిల్స్ ఓన్గా నేర్చుకోండి. మీరు ఆన్లైన్లో నేర్చుకుంటారు ఎన్ని మొబైల్ పెట్టుకుని పోరంబొగలో తిరుగుదామా, ఆడిని కామెంట్ చేద్దామా, ఇన్ని కామెంట్ చేద్దామా, దాని వెనకాల తిరుగుదామా, దీని వెనకాల తిరుగుదామా, డ్రగ్స్ తీసుకుందామా, లేకపోతే తన్ను పెట్టి పడుకుని లెక్కన ఉందామా, కాపీ కొడదామా, ఎగ్జామ్ చదివి పాస్ అవుదామా, టెక్స్ట్ బుక్లు చదవకుండా ఉందామా, పీపీటీలు చదువుదామా. ఎప్పుడు ఎలాంటి దరిద్రమైనటువంటి కల్చర్లోకి మనం యూత్ వెళ్తాం తప్ప నిజంగా నేర్చుకుని ముందుకెళ్ళి ఛాలెంజ్ తీసుకుని ముందుకెళ్దామని ఎందుకు అనుకోదు? ఇది కానీ వచ్చినట్లయితే భారతదేశానికి మనమే ఎందుకు మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వలేము అన్నది గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే మనకున్న మినిస్ట్రీస్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ కానీ చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే భారతదేశం మొత్తం మీద ఆల్మోస్ట్ బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేసి రండి టెక్నాలజీ వరకు ముందుకు రండి అన్న దాంట్లో ఆల్మోస్ట్ టాప్ 3లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. అవును సార్, ఉంది. సో ఈ అవకాశాన్ని ఎందుకు మనం వాడుకోవద్దు? సో డెఫినెట్గా యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీకి భయపడద్దు, నేర్చుకోవడానికి భయపడద్దు, మ్యాథ్స్ ఫిజిక్స్ నేర్చుకోవడానికి భయపడద్దు. భయపడి పక్కకి వెళ్తే మిగతా దాంట్లో కూడా టెక్నాలజీ ఉంది. అది ఫార్మానా లేకపోతే మెడికలా కాదు, దేంట్లోకి వెళ్ళినా కూడా నేర్చుకుని జాబ్ చేయండి. 2-3 ఏళ్ళు మంచిగా కొత్తగా ఆలోచించండి, మంచి 4-5 కలవండి, గవర్నమెంట్కి అప్లై చేయండి. గవర్నమెంట్ కూడా కొంత ఫండింగ్ ఇస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ ప్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఆయన, ఇవన్నీ రేవంత్ రెడ్డి కూడా టీ హబ్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి కదండి తెలంగాణ కూడా. ప్లేస్ మేము ఇస్తాం అంటున్నారు కదా ఫ్రీగానే. ప్లేస్ మేము ఇస్తాం, వర్క్ స్టేషన్ మేము ఇస్తాం, మీరు పని చేసుకోండి అని చెప్తున్నారు. సో దీనికి భయపడి 2-3 సార్లు ఫెయిల్ అయితే అంటే మాకు ఫెయిల్ అయిన తర్వాత డబ్బులు ఉండదు మనం భయపడద్దు అంటే అలా అంటారు. కాదండి, అంటే దాంట్లోంచి కూడా అధిగమించి పైకి రావడం అనేది తెలివి. ఏదో వేరే ప్యారలల్ ఇన్కమ్ ఏదో పట్టుకోవాలి, ఏదో చేసుకుని ఇంకోటి ఏదో చేసుకోవాలి. లేకపోతే నీ తెలివిని ఎవడో కూడా ఇంప్రెస్ చేస్తే ఆడి పెడతారు కదా డబ్బులు. నువ్వు పెట్టాల్సిన అవసరం ఏంటి? నిజంగా నువ్వు అంత తెలివిని అడిగితే, నువ్వు నిజంగా అంత కష్టపడి అయితే, జెన్యూన్గా నీ దగ్గర ఒక మంచి వర్క్ చేద్దామని నీకు అనిపిస్తే నీలాంటి 3-4 కలిసి వెళ్తే ఒకటి కాకపోతే 10 మందిని కలిస్తే ఒకటన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టడా? నువ్వేదో రోడ్డు పక్కన ఏదో మల్లారెడ్డిలో మోహన్ బాబు కాలేజీలో చదివి నేను నా దగ్గర ఐడియా ఉంది తిరిగితే ఎవడో రాని వాడి దగ్గర కూడా. అవును, కొంచెం బెటర్గా స్కిల్ ఉండి బెటర్గా చదివి మంచి ఉద్యోగాలు చేసి ఒక 4 కలిసి ఒక 10 ఐడియాలతో 10 మంది దగ్గర 100 మంది దగ్గరికి వెళ్తే ఒకడన్నా రాడా అంటున్నాను నేను. అసలు వస్తాడు కదా. అలాగా ఆ నొప్పి తీసుకోవడానికి యూత్ భయపడుతుంది. ఇది తప్పు. ఇప్పుడు క్వాంటమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ అంతా క్వాంటమ్ ఉండే అవకాశం ఉంది. అసలు ఎంత హార్డ్వేర్ అండి, మొత్తం హార్డ్వేర్ మారిపోద్దండి. ఇప్పుడు మీరు వాడి కంప్యూటర్స్ ఉన్నాయా, ఈ మొత్తం మారిపోతాయండి ఇవన్నీ 4-5 ఏళ్లలో. చైనాలో ఆల్రెడీ తయారు చేసేసారు. ఏంటి క్వాంటమ్ కంప్యూటర్స్ అమ్ముతున్నారు కూడా ఆల్రెడీ. మీకు ఏది వచ్చినా ఫస్ట్ చైనా వస్తుంది, కానీ మనం మొబైల్స్ కూడా అక్కడి నుంచే కదా సార్. ఫస్ట్ ఏది టచ్ స్క్రీన్ అందరూ ఇండియా వాళ్ళందరూ మన అందరం కూడా చైనా మొబైల్స్ అప్పుడు 4,000-5,000కి ఇంత పెద్ద మొబైల్స్ వచ్చాయి. పాకెట్ కూడా పెట్టుకోవడం సరిపోయేది కాదు. మేము 10th క్లాస్ వచ్చిన చైనాని తిట్టుకోవడం కాదండి, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా అది. అవును, ఆ ఫార్ములాను మనం ఎందుకు వాడద్దు? అవును, అంతే కదండి. సో డెఫినెట్గా పొలిటికల్ సిస్టంలో కూడా కొన్ని మార్పులు జరగాలి, కొంచెం ఇన్వైట్ చేయాలి, కాలేజెస్లో క్వాలిటీ పెంచాలి, పిల్లల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. అలాగే స్టార్టప్స్కి సరిపడా ప్లేసెస్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ చేయడానికి ఇన్వెస్టర్స్ని వెళ్ళి కలపాలి. ఆ కలిపిది గవర్నమెంట్ కొంచెం ఇంకా ముంచి ఇనిషియేటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్టూడెంట్స్ మంచి ఐడియాస్తో 100 ఉన్నాయి, ఇన్వెస్టర్స్ని 100 మందిని పిలు, గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చి మాట్లాడమని చెప్పు. మంచిది అంటే ఇప్పుడు చేస్తున్నారు, అసలు చేయట్లేదు, ఇంకా పెంచాలి. జిల్లాల వారీగా రావాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మంచి కంపెనీ వాళ్ళని పిలిచి 6 నెలలకు 4 నెలలకు ఒక మీటింగ్, కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేస్తారండి, అలాగే యాక్చువల్ గూగుల్ వాళ్ళు చేస్తారు. తీసుకుని షార్ట్ లిస్ట్ చేయండి, కంపెనీస్ పంపండి. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడండి. ఇది ఇంకా పెరగాలి ఫ్రీక్వెన్సీ. పెరిగితే ఆటోమేటిక్గా నచ్చిన దానికి ఇవి సరే నువ్వు 100 మంది పిలవాయా, ఒకటికి అయ్యి
చాలు, ఒకటన్నా వెళ్తారు కదా, అంతే కదా సార్. అవును. ఒకటన్నా వెళ్ళే. ఇది డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీ పర్స్పెక్టివ్లో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి చేయాలండి. ఇప్పుడు ముందుకు వస్తుందండి, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుంది టెక్నాలజీ లేకపోతే మనం బతుకులేదురా బాబు. కాదండి, ఆయిల్కి ఎవరి మీద డిపెండ్ అయ్యి, టెక్నాలజీకి ఎవరి మీద డిపెండ్ అయ్యి, ప్రతిదానికి డిఫెన్స్కి వేరే ఎవరి మీద డిపెండ్ అయ్యి, ఈవెన్ మనం తినే ఫుడ్ కూడా చాలా వరకు వేరే మీద డిపెండ్ అయ్యి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసినా కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటామండి. ఇంకా ఎంతమంది మీద డిపెండ్ అవుతాం మనం? రేర్ ఎర్త్ మెటీరియల్స్ లేవు తీయడానికి, మన దగ్గర డబ్బులు లేవు, టెక్నాలజీ లేదు. అమెరికా చూడు, గ్రీన్లాండ్ పోయి తెస్తాను, లేకపోతే అక్కడికి పోయి తీసుకుంటా. అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ వాటర్, గ్యాస్, ఆయిల్ను ఉంచుకుంటారు వాళ్ళు, ఇంకో 200-300 ఏళ్ళు ఉండాలని. వేరే వాడు ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసి దగ్గర అవుతూ ఉంటారు డబ్బులకి. యాక్చువల్గా అమెరికా రిసోర్సెస్ లేకపోవడం ఏం లేదంటే, రేర్ ఎర్త్ మెటీరియల్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర దాచుకుందాం, ఎవడన్నా ఉంటే ఆడి దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన 200-300 ఏళ్ళ తర్వాత. మన పొలిటీషియన్స్ ఏంటంటే, ఇవాళ ఎక్కితే 5 ఏళ్లలో ఏం చేసేయాలి, 5 ఏళ్లలో ఏం సంపాదించాలి, మనం రిటైర్ అయిపోవాలి. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఉండాలండి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే ఉంది. మేబీ ఆయన వయసు కూడా మరి ఆయన కోఆపరేట్ చేయాలి కదండి, మీకు తెలియదే ఉంది. తర్వాత వచ్చిన వాళ్ళు మరి ఎట్లా చేస్తారో ఏంటో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. ప్రాబబుల్లీ ఆ స్టెబిలిటీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అయితే మాత్రం IBM అయితే 2026లోనే క్వాంటమ్ కంప్యూటర్ని తీసుకురావాలనేది శతవిధాల నిజంగా అది. ఎందుకంటే 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అండి. అసలు ఇండియాలో ఇప్పుడు IISc బెంగళూరులో 5 క్యూబిట్లు ఉంటుంది, IIScలో 5 క్యూబిట్లు ఉంటుంది. 25 క్యూబిట్స్ అంటే ఇండియా హైయెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్కి క్యూబిట్స్లో కొలుస్తారండి అది యాక్చువల్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియాలోనే ఫస్ట్ టైం 156 క్యూబిట్స్తో IBM వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టాలి, ఇండియాలోనే ద ఫస్ట్ బెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ పెట్టాలని. అంటే మీకు ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాడు కదా. అవును. సో ఇవి కొంచెం ముందుకి తీసుకెళ్తాకే యూత్ కూడా ఏంటంటే చక్కగా, అంటే నా ఉద్దేశం ఏంటంటే యూత్ఫుల్గా ఉన్న టైం వేస్ట్ చేయకండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీళ్ళ కాలేజీలో టైం వేస్ట్ చేసేస్తున్నారంటే, ఆన్లైన్లో చక్కగా అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా చక్కగా చదువుకుని ముందు ఎదికి ఇప్పుడున్న ఆపర్చునిటీస్, ప్రపంచంలో ఉన్న ఆపర్చునిటీస్ అందిపుచ్చుకుని స్టార్టప్ చేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం అండి.